రైట్. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చి ఉన్న అందరికీ, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి బిడ్డలకి ప్రత్యేకంగా నా వందనాలు. రైట్. 3 వారాలు కుటుంబ ప్రార్థన ఈ గంగనపాలెం సంఘంలో జ్యోతక్క, యేసుపాదం వారి కుటుంబంలో. ఈ ఇల్లు కొత్తగా కొన్నారు. వాళ్ళు ఇల్లు కొత్తగా కొన్నారు. మొదటిసారి ప్రార్థన ఇక్కడ పెట్టాం. ఇదిగో చూడు ఏమున్నాయి ఇంట్లో. మొదటిసారిగా ప్రార్థన పెట్టాం. అందుకని పెట్టడం 3 వారాల కుటుంబ ప్రార్థన పెట్టుకుని చాలా సంతోషం. మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ మొదటి కుటుంబ ప్రార్థనలో దీని ఒకరు సౌండ్కి చరస్తా ఉంది. ఏదంత పెట్టినాడు చూడు. రెండోది అనుకుంటా. హలో 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 తగ్గించు. హలో 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 హలో. ఈ మొదటి వారం కుటుంబ ప్రార్థనలో ఒక్క విషయాన్ని నేను మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నా. తగ్గలాది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటని నేను చెప్పాలని నేను అనుకుంటున్నా. సోదరుడు నవీన్ చక్కగా కుటుంబాన్ని చూపించి మంచి మాట చెప్పాడు. నానా, దేవుడు మాట్లాడతాడు మనతో. మాట్లాడినప్పుడు మనం మారితే, మనం మారగలిగితే మన కుటుంబాలు మనం చాలా బాగుంటాం, చాలా మంచిగా ఉంటాం. మారాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. ఒక మాట చూడండి. మొదటి కుటుంబ ప్రార్థనలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ మీకు చదువు లేకపోయినా ఊరికి అక్కడ తిప్పుతా ఉండ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు. ఈ మొదటి వారం కుటుంబ ప్రార్థనలో నేను రాసుకున్న అంశం వేరు, కానీ ఈ మాటని జ్ఞాపకం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకని ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యాకోబు పత్రికలో చాలా చక్కని మాటను మనం చదివాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నాన్న వినండ్రా. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, నష్టాలు, దిగుళ్ళు, చింతలు చాలా ఉంటాయి. ఉండవా? ఎందుకు ఉంటాయంటే, తెలుగులో ఒక సామెత ఉంది. సంసారం అంట ఒక చదరంగం అంట. సాగరానైనా ఎదొచ్చు, అంటే సముద్రాన్నైనా ఎదొచ్చేమో కానీ సంసారాన్ని ఈదలేమంట. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో బాధలు మనిషి జీవితంలో ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చో ఉన్నారు కదా, మా కుటుంబ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు మీరు కూర్చో ఉన్నారు కదా, మీకు లేవా కష్టాలు? లేవా? కన్నీళ్ళు లేవా? అరే, మనం పైకి నవ్వుతున్నాం. బైబిల్ అదే అంటుంది. ఒకడు నవ్వుచుండినను లోపల దుఃఖం ఉండవచ్చు. అంటే మనం పైకి నవ్వుతున్నా సరే లోపల బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మాట్లాడుతున్నా నాకుంటాయి, వింటున్నా మీకుంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నేను ఒకటే చెప్తా, ఈ కష్టాలు, ఈ బాధలు మనకు పావు, చచ్చిపోయేదాకా పావు. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏడస్తా పుడతాం, ఏడస్తా బతుకుతాం, పోయేటప్పుడు కూడా అందరిని ఏడిపించేసి పోతాం కదా. ఎట్ట పుడతాం మనం కదా? నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నువ్వు ఏడవకపోయినా ఆ డాక్టర్లు కొట్టి మరి ఏడు ఏందా పుట్టంగానే ఏం చేయాలా? ఏడవాలా, ఏడిపిస్తారు. బ్రతికిన రోజులన్నీ 90వ కీర్తన 10వ వచనంలో మనిషి బ్రతుకంతా అంట ఆయాసమే దుఃఖమే. అంటే ఏడస్తానే ఉంటాం. నాకు అది లేదో, నాకు ఇది లేదో, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా
ఎన్ని ఏడుపులో. చచ్చిపోయినప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏడిపిస్తానే పోతాం. ఎంతమందిని ఏడిపిస్తామంటే అంతమందిని ఏడిపిస్తాం. అవునా కదా? అయితే ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు అనేది తప్పవు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కష్టాలలో, ఈ కన్నీళ్ళలో మనల్ని ఆదరించి, ఓదార్చి ముందుకు నడిపించేది దేవుడు మాత్రమే. ఆయన మనతో ఉంటే ఏ దిగులు పడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. అందుకనే దేవుడు మనతో ఉండాలంటే యాకోబు ఒక మాట అన్నాడు. ఇందాక మనం ఏం చదివాం? దేవుడు మనతో ఉండాలంటే ఫస్ట్ మనమంట దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో ఆ తర్వాత ఆయన మన దగ్గరకు వస్తారు. అక్కళ్ళు బాధపడతారేమో ఒక మాట అంటే, రాండి కుటుంబ ప్రార్థనకు బాధమంటే కొంతమంది అన్నారు, వాళ్ళు మా ఇంట్లోకి వస్తే కదా, మా ఇంటి ప్రార్థనకు వస్తే కదా మేము వచ్చేది, మా ఇంటికి రానప్పుడు మేము ఎందుకు రావాలా? చూడండి, దేవుడు కూడా అదే మాట అన్నాడు. చూడండి, వాళ్ళే కాదు, దేవుడు కూడా అదే మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు? ఫస్ట్ దేవుడు వస్తాడంట, ఫస్ట్ మనం బావాలంట. అరే చదవండి ఆ మాట. యాకోబు 4:8. దేవుని వద్దకు రండి అంటే ఫస్ట్ మనం రావాలా. నెక్స్ట్ ఆయన వస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వస్తే మనకు దిగులా? దేవుడు వస్తే కన్నీళ్ళా? దేవుడు వస్తే బాధలా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మనతో ఉండాలని అనుకుంటున్నారా? అనుకోవడం లేదా? దేవుడు ఉండాలనుకునే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో ఉండాలనుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మా హృదయంలో ఉండాలనుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మా మధ్యలో ఉండాలనుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆయన మనతో ఉండాలంటే, మనలో ఉండాలంటే, మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొద్దకు రావడం నేర్చుకోవాలా. ఇప్పుడు ఒక పాయింట్ ఆలోచన చేద్దాం. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని యొద్దకు రావడం అంటే ఏంది అసలు? దేవుని యొద్దకు రావడం అంటే ఏంది అసలు? ఆయన ఎక్కడున్నాడు? ఏడున్నాడు అసలు ఆయన? దేవుని యొద్దకు రావడం అంటే ఏంది? యాకోబు అన్నాడు కదా దేవుని యొద్దకు రమ్మని. మరి ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు అక్కడ ఉన్నాడని తెలిస్తే అక్కడికి వెళ్తాం, లేదా పలానా దగ్గర ఉన్నాడని తెలిస్తే పలానా దగ్గరికి వెళ్తాం. మరి ఎక్కడున్నాడు ఆయన? ఏంది ఆ మాట అర్థం అంటే చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి మనం రావడమే దేవుని దగ్గరికి రావడం. ఏరే ఉద్దేశమే లేదండి. దేవుని సన్నిధికి, దేవుని ఆరాధన జరిగే స్థలానికి మనం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గరకు రావడం అంటే దేవుని మందిరం, దేవుని ఆరాధన జరిగేటువంటి స్థలానికి రావడమే దేవుని యొద్దకు వచ్చినట్టు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం కదా ఆరాధన జరిగే స్థలానికి. ఎవరి దగ్గరకు వచ్చినట్టు? మహేష్ దగ్గరకు వచ్చారా ఎట్ట? అవునా? కాదు. ఎవరి దగ్గరకు వచ్చినట్టు? దేవుని దగ్గరకు వచ్చినట్టు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని దగ్గరకు మనం రావడం అంటే దేవుని ఆరాధించే స్థలానికి రావడమే దేవుని దగ్గరకు రావడం. దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. స్తోత్రం చెబుదామా? నేను అదే చెప్తా, క్రైస్తవ సంఘమా, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుని దగ్గరకు ప్రతి క్రైస్తవుడు, అనగా దేవుని ఆరాధనకు ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా రావాలా. ఎందుకు రావాలంటే 84వ కీర్తన చూడండి. దేవుని మందిరానికి ఎందుకు రావాలా? 84వ కీర్తన చూడండి, 4వ వచనం. అసలు దేవుని మందిరం అంటే ఏంది? అక్కడ ఏముంది? ఎందుకు రావాలా? 84వ కీర్తన 4వ వచనం చదవండి. నీ మందిరమందు
నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. స్తోత్రం చెబుదామా? ఈ మాట నాతో పాటు చెప్పండి. నీ మందిరమందు, సౌండ్ పెట్టండి, నివసించు వారు ధన్యులు, నిత్యము వారు నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంట ధన్యులంట. బాబా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు చెప్తే కదా, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ధన్యులు. ధన్యత ఎక్కడుంది? ధన్యత ఎక్కడుంది? డబ్బులో ఉందా? పదవిలో ఉందా? దేంతో ఉంది? ధన్యత అంటే దేవుని మందిరానికి వస్తేనే దేవుని మందిరములో ధన్యత ఉందంట. దేవుని సన్నిధిలో ధన్యత ఉంది. అందుకని మనం ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి రావాలా కదా? అవునా కదా? దేవుని సన్నిధికి రావాలా. వెతుక్కుంటూ 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 యెషయా గ్రంథంలో ఆ మాట చదువుతాం. మనం ఏమని చదువుతామంటే, ఆయన దొరికే కాలమందు మీరు ఆయనను వెదకండి. ఎవరు దొరికే కాలం? ఇప్పుడు దేవుడు మనకు దొరికే కాలం. కొన్ని రోజులు రాబోతున్నాయి, నిజంగా చెప్తున్నాను, త్వరలో రాబోతున్నాయి. అప్పుడు ఇలాంటి ఛాన్సు, ఇలాంటి అవకాశాలు రావు. ఇలాగ కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని వాక్యాలు చెప్పి సంతోషంగా డ్రమ్ములు కొట్టి పాటలు పాడే ఛాన్స్ కూడా రాదు. అలాంటి రోజులు వస్తున్నాయి, రాబోతున్నాయి. కానీ ఇప్పుడు మనకు సంతోషంగా డ్రమ్ములు కొడుతున్నామా, అరస్తున్నామా, పాటలు పాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? మరి ఆయన దొరికే కాలం ఇదే కదా. ఆయన దొరికే కాలమందు మనం ఏం చేయాలంట? ఆయన్ను వెదకాలా. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ధన్యులంట. దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. ధన్యత పైసల్లో లేదు, ధన్యత పదవుల్లో లేదు. ధన్యత ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి నడవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉంది, మళ్ళీ ఆ మాటనే, ఆ వచ్చినన్నే మళ్ళీ నొక్కి చదువుదామా? నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. రెండోది నాన్న చాలు మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పాము? నీ మందిరమందు నివసించువారు ధన్యులు. అంటే మనం ఎక్కడ నివసించాలంట? మందిరంలో. నివసించడం అంటే చెప్పండి నాన్న, కొంచెం అర్థం చెప్పండి. నివసించడం అంటే ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నారు, ఎంత కష్టపడ్డారో తెలుసా? దీనికి పైసలు కట్టేదానికి పాపము ఎన్ని ఎతలు పడ్డారో తెలుసా? నేను ఈరోజే వచ్చా లోపలికి, నాకు తెలియదు అసలుకి ఇల్లు ఎట్టుందని కూడా. వచ్చి చూస్తే పెచ్చులుగా పగిలిపోయింది. వాన వస్తే లోపల కురుస్తుందంట. నాకు కొంచెం బాధ వేసింది. ఎందుకు బాధ వేసిందంటే, ఎవరి ఎంత కష్టపడ్డారా వీళ్ళు దీన్ని కొనుక్కునేదానికి. చాలా రేటు పెట్టానమ్మ దీన్న. మళ్ళీ ఈ ఇంట్లో నివసిస్తారు కదా, చెప్పండి, ఎప్పుడు నివసిస్తారు ఈ ఇంట్లో? వారంలో ఎన్ని రోజులు ఉన్నాయా? వారంలోమా 7 రోజులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నెలలో ఎన్ని రోజులు ఉన్నాయా? 7 రోజులు ఉన్నాయంట. ఒరే బంగారు కొండలరా, 30 రోజులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయా? కదా, 365 రోజులు. అంటే మనం బ్రతికి ఉన్నన్ని రోజులు ఎండకైనా వానకైనా చలికైనా దీంతో నివసిస్తాం. అందుకనే దీన్ని ఏమంటారంటే నివాసం అని అన్నారు. ఇల్లు ఏంది? నివాసం. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ నివసించాలంట? అంటే మీకు అర్థమవుతుందా? ఎక్కడ నివసించాలంటే ఆదివారం ఒక్కరోజే కాదు, ఎప్పుడు నివాసం ఉండాలంట దేవుని సన్నిధిలో. మనం ధన్యులంగా మారాలంటే మనోళ్ళు ఎప్పుడు వస్తారు దేవుని సన్నిధి కంటే? పాస్టర్ మైకి పెట్టాలా? పాస్టర్ గొంతు మైకిలో అరే చెప్పండి వినబడాలా? మనకు ఒక సంఘం ఉండదు, కారు వేసుకోపోతా ఒకసారి ఆ నుంచి చూస్తుంటారంట వాళ్ళు. ఎర్రంగా కనబడుతుందా అక్కడ? ఎక్కడ?
చర్చి ముందర ఏంది ఎర్రంగా? ఎర్రంగా కనబడితే సార్ వచ్చున్నాడు, కారు వచ్చున్నది. ఇప్పుడు మైకి పెట్టున్నావులే. మరి కనబడకపోతే ఒక్కోసారి బైక్ వేసుకెళ్తా, మరి రాలేదు, డ్రమ్ము ఆగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చి కూర్చోమన్నా. ఆదివారమే కాదు, శనివారమే కాదు, శుక్రవారమే కాదు, అక్కడ రాసిన మాట నివసించువారు అంటే ఎప్పుడు నివసించాలా దేవుని సన్నిధిలో, అప్పుడు ధన్యత ఉంటుంది. మొదటిది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నివసించాలా. ఆదివారం వచ్చేదానికే ఒళ్ళు బరువుగా, ఆదివారం వచ్చేదానికే కష్టంగా మనం ఉండకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో నివసించాలా. నేను అలా ఉన్నా చిన్నప్పుడు, పెళ్ళి కాకముందు. ఎప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండేవాడిని, చిమ్ముకునేవాడిని, సాపలేసుకునేవాడిని, మైకి పెట్టుకునేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ఏ టు జెడ్ మగపిల్లవాడిని. అయినా చీపురు కట్ట పట్టుకునేది. ఇంట్లో పట్టుకోనిలే, చర్చిలో నివసించాలా. అప్పుడు ధన్యులమి. దేవునికి స్తోత్రం. రెండోది అక్కడ ఉంది, రెండోది ఆ రెండో లైన్లో చూడమా ఒకసారి. దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలా. ఎప్పుడు స్తుతించాలా? నిత్యము అని చెప్పండి. ఎప్పుడు స్తుతించాలా? గట్టిగా చెప్పండి. ఎప్పుడు స్తుతించాలా? ఆ పల్లవ పాడండి. ఎత్తుకోండి హుషారుగా. నిత్యము స్తుతించిన నీ రుణము, అందరం సమస్తము నీ రాజా, రాజాతిరాజువు దేవా. ఇంకొకసారి రాజా, అలైన్ నిత్యము. హల్లెలూయా. ఇప్పుడమ్మా ఆదివారం ఒక్కరోజు స్తుతిస్తే చాలా, లేదా శనివారం స్తుతిస్తే చాలా, ఉపవాస ప్రార్థనలో స్తుతిస్తే చాలా, నిత్యము స్తుతించాలా. ఈ మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలంట వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా దేవుని స్తుతిస్తారంట. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా. చెప్పండి, దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారు? అప్పుడప్పుడు ఎక్కడైనా ఉంటాం. నువ్వు ఎక్కడున్నా, ఉదాహరణకి పనికి పోతున్నావు, ఉదాహరణకి ఊరికి పోతున్నావు, ఉదాహరణకి ప్రయాణంలో ఉన్నావు, ఉదాహరణకి కార్యానికి వెళ్ళాము. నువ్వు ఎక్కడికి పోయినా ఎలా ఉన్నా, కొన్నిసార్లు మనం ఎలా ఉంటాం? దీని మీద నేను కూర్చోలేకపోతున్నా, ఊరికి అటు ఇటు కదులుతున్నది, అందుకనే. అయినా కానీ ఎట్టున్నా, ఎలా ఉన్నా ఏం చేయాలా? ఒకసారి ఆదివారం రోజు మా మామ ఒక ఆయన చనిపోయాడు. భూస్థాపన అయినసరికి పోవాల్సి వచ్చింది. ఆ రోజు ఆదివారం. ఇక్కడేమో భూస్థాపన ఇంకా కొద్దిగా టైం ఉంది అని అంటున్నారు, అంటే వాళ్ళు అన్యులు. ఆ రోజు ఆదివారం నా ప్రాణం లాగుతా ఉంది. అరే, నేను సేవకుండు కదా, నేను చర్చిలో ఉండేవాడిని కదా, ఇక్కడ ఉన్నానే అని. దూరం నుంచి ఒక డ్రమ్ము సౌండ్ ఒకటి వినబడుతుంది నాకు, డ్రమ్ము సౌండ్. ఆ రోజు నాకు ఎట్టుందంటే 102 కాస్తుంది ఫీవర్, జ్వరం లోపల. అయినా కానీ ఏం చేశానంటే, జ్వరం అటు పెట్టుకుని ఆడకు పోయినా, ప్రార్థన చూసుకున్నా. వాళ్ళకి నాకు అవకాశం వచ్చింది వాక్యం చెప్పేదానికి. మళ్ళీ అక్కడ తెలియకుండా, నేను సేవకుండా వాళ్ళకి తెలియదు, కానీ అవకాశం వచ్చింది. కానీ 2 మాటలు వాక్యం చెప్పా. జ్వరంలో ఉన్నా సరే, ఇప్పుడు నేను అక్కడ పోకపోతే మీరు ఎవరన్నా పాస్టర్ ఆదివారం చర్చికి పోలేదని మీరు నన్ను అనగలరా? మీకు తెలుసా? తెలియదు కదా. అయినా కానీ ఏం చేశానంటే, మనం ఎక్కడ ఉన్నా, అందుకే మీకు నొక్కి చెప్పింది, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దేవుని స్తుతించాలా. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని బిడ్డగా నువ్వు ముద్ర పొంది ఉంటే, నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా. చిన్న ఉదాహరణ చెప్పనా? పౌలు శీలలో
చెరసాల్లో ఉన్నారు. అక్కడ రాసిన మాట, రెఫరెన్స్లు చదివిస్తే టైం అవుతుందని ఊరికి చెప్పుకుంటూ పోతున్నా. అక్కడ రాసిన మాట, వాళ్ళని చాలా దెబ్బలు కొట్టారు, సంఖ్యలతో బంధించారు, వేసేసారు. ఎక్కడ? చెరసాల్లో. కొట్టారా? ఒళ్ళు వాసిపోండదా? మాట్లాడితే కదా రక్తాలు వచ్చిండవా? కాళ్ళు చేతులు కట్టేశారంటే ఎట్టుంటుంది వాళ్ళ పరిస్థితి? గందరగోళంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అయినా ఏం చేశారంటే చెరసాల్లో, రే మనం పాట పాడుతుంటామే, పౌలు శీలను, ఓయమ్మో డ్రమ్ము లేదే పాడేటట్లేరయ్యా మా ఊళ్ళ, తాళం లేదే మేళం లేదే వచ్చేటట్లేదా? ఊరికే పాడండి. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో చెరసాల బద్దలైపోయింది, సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల బద్దలైపోయింది. ఎప్పుడు? నేను నాకు అర్థం కాని ఏంటంటే, నాన్న వాళ్ళని కొట్టారు కదా, ఎట్ట స్తుతిస్తున్నారు వాళ్ళు? కట్టి పారేశారు కదా, ఎట్ట స్తుతిస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు మన నోట్లో నుంచి పాట ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు మీకు ఎవరికన్నా బాధ ఉన్నప్పుడు మైక్ ఇచ్చి పాట పాడతారా? ఛాన్సేలే. ఏమంటారు? అవన్నీ కుదరదు అబ్బాయి, నేను ఈరోజు పాట పాడను, తలకాయలు చెప్తా ఉంటారు కదా. కానీ దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసిన దేవుని స్తుతిస్తున్నారంటే మనోళ్ళు. అందుకనే కదా 84వ కీర్తనలో మనం చదివిన మాట, నిత్యము స్తుతించెదరు. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తారు. ఫస్ట్ది నిత్యము, ఫస్ట్ది దేవుని సన్నిధిలో నివసిస్తారు. అంటే ఎప్పుడు నివసించాలా? ఆదివారం అనే కాదు, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనిపెట్టాలా, ఎప్పుడు ఆయన సన్నిధికి రావాలా. రెండవది నిత్యము స్తుతిస్తారు. అంటే అర్థమైంది, ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా స్తుతిస్తారు. రెండు చెప్పా. దేవుని మందిరంలో మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, ఆ వచనంలో లాస్ట్లో బ్రాకెట్లో ఒక బిట్ ఉంటుంది, ఒక పదం చదవండి. సెలా. చెప్పండి, ఏంటది? అంటే అర్థం ఏంది? నేను చెప్పా మీకు 4-5 సార్లు చెప్పుకున్నా. సెలా అంటే ఆగి ఆలోచించు అని అర్థం. చెప్పండి, ఏంటది? మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఆలోచించే వరం. ఇప్పుడు మనం ఆగి ఆలోచించాలంట. ఏం ఆలోచించాలా? పైన చెప్పిన మాటలు నిజమా కాదా? దేవుని బిడ్డలు నిజంగానే ఇలాగ ఉండాలా, ఉండకూడదా? ఆగి ఆలోచించాలంట. నేను ఒకటే చెప్తా నాన్న, నిజంగా మనం ఆలోచించగలిగితే లోకములో ఉన్నటువంటి సంతోషాల కంటే, లోకములో ఉన్నటువంటి ఆనందం కంటే, నిజంగా నేను చెప్తా, నువ్వు నిజంగా ఆలోచిస్తే దేవుని మందిరంలోనే ఉంది ఆనందం, దేవుని మందిరంలోనే ఉంది సంతోషం. నేను నిజంగా అదే చెప్తా. దేవుని బిడ్డకి నిజమైన సంతోషం ఎక్కడుంటుందంటే, అతను ఆలోచించగలిగితే. ఆలోచించకపోతే నేనేం చేయలేను, ఆలోచించకపోతే ఏం చేయలేవు. నువ్వు నిజంగా ఆలోచిస్తే దేవుని బిడ్డకు నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడుంటుంది? లోకంలో ఉంటుందా? చెప్పండి, మా లోకంలో ఉంటుందా? గట్టిగా చెప్పండి, లోకంలో ఉంటుందా? అసలు లోకంలో సంతోషం ఉందా లేదా? ఊరి అదేంది లేదు, అంత పెద్ద మాట అన్నారా? లోకంలో సంతోషం లేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? టైం అవుతుందని స్పీడ్గా మాట్లాడుతున్నా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? లోకంలో సంతోషం ఉందా లేదా? ఉండదు. ఎందుకు లేదా? ఉండదు. లేదా? ఉండదు. మా బావవారిది ఒకడు, మా బావవారిది ఎవరు ఇదో వీళ్ళబ్బా, వాళ్ళ అబ్బ దెబ్బకి ఏనమ్మా కాసేపేనమ్మా, వాళ్ళ అబ్బ దెబ్బకి వాళ్ళ అమ్మ ఇమ్మి దాంకొని ఉన్నారు 2 రోజుల నుంచి. ఎందుకు దాంకున్నారమ్మా?
పర్వాలేదు చెప్పు. ఎందుకు దానుకున్నారు? ఫుల్గా తాగేసి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. ఎవడురా నన్ను దొక్కిచ్చేది అని అంటున్నాడు. అంత ధైర్యం ఎవరు కొందరు అంటున్నాడు. నేను అంటాను, మనం ఎప్పుడైనా రోడ్డు మీద పడుకుంటావా? మీరు పడుకున్నారు రోడ్డు మీద ఎప్పుడైనా? ఓ పడుకుంటారా? పడుకోరు. కానీ వాడికి ఎట్లుంటుందో తెలుస్తుంది, సంతోషం. దేంతో సంతోషిస్తున్నాడు మన అయ్యగారు? ముందులో 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 సైతాన్గాడు ముందులో ముంచుతున్నాడు సైతాన్గాడు. అందుకే నవీన్ మంచి మాటను పరిచయం చేశాడు. ఇర్మియా తాగమని చెప్తున్నా వాళ్ళు అంటారు, అయ్యా మా పితరులు చెప్పారు, చెప్పండి మేము తాగం. ఇప్పుడు బైబిల్ తాగమంటుందా తాగకూడదు అంటుందా? తాగుడులో సంతోషం ఉంది, తాగే వాళ్ళకి తెలుస్తుంది ఆ కథ. నేను నిన్న నేను ఒకరిని చూసా. ఒక దగ్గర ఆటో వేసుకుని వెళ్తే వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు, అంటే సిమెంట్లు బస్తాలు ఎత్తే పని. గ్లాసులో పోసుకొని నా సాయి చూస్తా, అవయో నువ్వెవరో మా తెలీదో ఏమనుకోబాక అంట తాగుతున్నారు. ఎట్ట తాగుతున్నారంటే ఇదిగో మొహం అంతా సింగిరించుకొని గొంతు మింగుడు పడ్డం వల్ల పిల్లకాయలు మాత్రం మింగుతుంటారు చూడండి. పిల్లకాయలు మాత్రం మీకు సంతోషంగా మింగతారా? ఎట్ట మింగుతుంటారా? నేను అంటాను, నువ్వు అంత బాధపడితే ఎందుకు తాగాలరా? సంతోషంగా తాగుతావు. మీరు గమనించండి, తాగేవాడు ఎవడైనా సంతోషంగా తాగుతాడా? గొంతు పట్టుకునేస్తుంటుందంట, అది చేదుగా ఉంటుందంట, మండిపోతుంటుందంట, అయినా కానీ తాగుతుంటారు. అంత బాధ నీకు ఎందుకు? వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే తాగిన తర్వాత వస్తుందంట. ఏంది? బైబిల్లో ఒక మాట చూపిస్తా, వండర్ఫుల్ మాట చూడండి. సామెతల గ్రంథం 31:4 నానా ఇంక రెఫరెన్స్లు చూపించను. లాస్ట్ సామెతల గ్రంథం 31:4 త్వరగా. 31:4 ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. ఒకసారి ఈ మాట నాతో పాటు చెప్పండి, నాతో పాటు అందరూ చెప్పండి. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు అనే రాజులను తాగమనే తాగకూడదనే? తాగమనా? తాగదు అంటే అర్థమైంది, తాగకూడదు. రాజులే తాగకూడదంటే మనం తాగొచ్చా? బైబిల్ అదే చెప్తుంది, తాగదు. కానీ ఆ తాగేవాడు దాంతో ఆనందాన్ని ఎత్తుక్కుంటాడు. కానీ బైబిల్లో నేను ఒకటే చెప్పనా, లోకములో ఉండే ఆనందాలు ఎలాంటి ఆనందాలంటే, చదువుతారా ఈ మాటని? చదవండి, భలే ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. రెఫరెన్స్ చెప్పనని మళ్ళీ చెప్పాడు అనుకుంటున్నారట. లాస్ట్ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. లోకములో ఉన్న ఆనందాలు ఎలాంటివి? బుద్ధిహీనుల నవ్వు అట్టిది. అంటే లోకములో ఉన్న సంతోషాన్ని సొలొమోను దేంతో పోలుస్తున్నాడంటే బాణ కింద. అరే చదివే వాళ్ళు చదవండి, ఏమి అందరూ చదవండి ఒకసారి. బాణ కింద చిటపటాను చితుకులమంట. ఇంకొకసారి చెప్పండి, బాణ కింద కట్లు మంటేసేటప్పుడు ఒక్కొక్కసారి కట్లు ఏమంటుంటాయా? చిట్ ఫట్ చిట్ ఫట్, అంతే కదా. లోకంలో ఉండే సంతోషాలు కూడా అంతేనంట, కాసేపే ఉంటాయి. చిట్టపట్ అంటే అర్థమైంది, ఆ చిట్టని కాసేపే అంటది, ఆ పట్టని కాసేపే ఉంటుంది. లోకంలో ఉన్న కూడా ఆనందాలు సంతోషాలు కూడా కాసేపే. ఆ కాసేపు కోసం జనాలు ఎక్కడెక్కడికో తిరుగుతారో, ఏదేదో చేస్తారు. కానీ క్రైస్తవుడు నిజంగా సంతోషాన్ని ఎక్కడ ఎత్తుక్కుంటాడు? దేవుని సన్నిధిలో. నాకు సంతోషం అండి, నువ్వు ప్రార్థనలు పెట్టుకుంటే నాకు సంతోషం అండి, మీరు ఆరాధిస్తే నాకు సంతోషం అండి, దేవుని స్తుతిస్తే నాకు సంతోషం అండి. నాకు ఎక్కడ సంతోషం దొరకదండి. మీరు హాయిగా పాట పాడండి. అసలు ఇందాక నవీన్ పాట పాడుతుంటే నేను కూడా పాడుతున్నా, మైకెత్తుకొని నేను కూడా పాడాలనుకున్నా. భలే పాట కదా. ఏంది అది? అయ్యా అది నీ కృప కదా. భలే పాడాడు ఆయన. అది నీ కృప. నాకు నిజంగా సంతోషం ప్రభా, ఈరోజు ఇక్కడ నన్ను కూర్చోబెట్టావంటే అది నీ కృప. మొదటి వారం కుటుంబ ప్రార్థన ప్రభువా అని అన్నాం.
ఇల్లు నిండిపోయింది మొదటి వారం కదా, నిండిపోలా. కొండూరు నుంచి, గగనపాలెం నుంచి, చెన్నై నుంచి కూడా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదంట, కానీ ప్రార్థనకు వచ్చాడు. అది దేవుని నడిపింపు, అది దేవుని కృప. స్తోత్రం చెప్పండి. నేను అదే చెప్తున్నాను. దేవుని బిడ్డ దేవుని సన్నిధికి రావాలా? దేవుని సన్నిధికి వస్తే దేవుడు వాళ్ళ దగ్గరకు వస్తాడు. దేవుడు మన దగ్గరకు వస్తే ఏ దిగులు, ఏ చీకు, ఏ చింత మనకు ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, దేవుని సన్నిధికి నడద్దాం. దేవుని సన్నిధికి నడవాలంటే అపవాది ఎన్నో రకాలుగా ఆపాలని చూస్తాడు, ఎన్నో రకాలుగా ఆపాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఆటంకాలను దాటుకుని మరీ మనం దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు మన కాడకు వస్తాడు. దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ దాసుడు చెప్పాడు నాయనా, నీ సన్నిధికి రావాలని, నడవాలని, ఆటంకాలను దాటుకొని రావాలని. ఆటంకాలను దాటుకొని మేము రావాలి ప్రభా. లోకంలో మాకు సంతోషం లేదు ప్రభా. లోకంలో ఉన్న సంతోషం అంతా బాణ కింద చిటపటమనే ఆ చితుకుల మంట. కాసేపే ప్రభా లోకంలో ఉన్న సంతోషం, కానీ నీ దగ్గర నిజమైన సంతోషం ఉందా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం.